నుంచి చట్టసభకి ఎంపికైనట్టు ఒక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు అందరితో కూడా వాళ్ళ సలహాలు సూచనల కొరకు ఏదైతుందో ఒక 2 days సమావేశం నిర్వహింపజేసి వాళ్ళ సలహాలు సూచనలు స్వీకరించింది అధ్యక్ష. అధికారానికి వచ్చిండ్రు పెద్ద ఇందులో మళ్ళా ఏమైనా సార్ గత 5 సంవత్సరాల మీ బీసీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఒక్కరికైనా ఒకరికి ఉపాధి కల్పించారు అధ్యక్ష. మీరు ఎన్ని నిధులు కేటాయం చేస్తున్నది కాదు, అవి వినియోగం ఏ మేరకు అవుతున్నవి, వినియోగం కాని నిధులు మీరు ఎన్ని వెచ్చిస్తే ఏమున్నది అధ్యక్ష. వినియోగం అనేది ప్రధానం. ఆ వినియోగం లేకుంటే ఏదైతుందో మేము ఏదైతుందో నిధులు కేటాయం చేస్తామని చెప్పండి ఎట్లా అధ్యక్ష అని చెప్పి అంటాడు. ఇలా దళిత బంధు మీరు పేర్కొన్నారు అధ్యక్ష. దళిత కుటుంబాలను ఆదుకోవడానికి కొరకు ఏదైతే ఉపాధి నిమిత్తం ఏదో 1 2 లక్షలు కాదు, ఓ 10 లక్షల రూపాయలు సమకూరిస్తే ఆ కుటుంబం ఆర్థిక స్థిరపడుతుంది, ఉపాధి లభిస్తుందని చెప్పని మీరు పేర్కొన్నారు. అదే హుజురాబాద్ పరిమితమైన తక్కువ మున్గోడులు ఏమన్నా ఇచ్చిన వాళ్ళు మాకు తెలియదు, కానీ రాష్ట్రంలో ఎక్కడ దళిత బంధు అమలు చేసినారే. మొన్న 2023 ఏదైతే ఎన్నికల ముందు ఏదైతున్నదో మళ్ళీ అందరూ మంజూరు పత్రాలు ఇచ్చిండ్రు. 2003 మొన్నటి నవంబర్ ఎన్నికల్లో ఏదైతుందో 2 నెలల ముందు ఏదైతుందో మళ్ళందరి దళిత బంధు రండి 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 ఒక్కరు అమలు చేసిన మీరు చీఫ్ ప్లీజ్ ఇప్పుడు వైట్ పేపర్ సబ్మిట్ చేయండి అంటూ నేను మీద లెక్కలు ఉంటాయి కదా, మీరు కూడా ప్రజా జీవితం మీరు కూడా ఉన్నారు కదా, దళిత బంధు లబ్ధి పొందిన వాళ్ళ యొక్క లిస్టు మీ దగ్గర కూడా ఉంది కదా, గ్రౌండింగ్ అయిన లబ్ధిదారుల లిస్టు మీద ఉంది కదా, యూ ప్రెజెంటింగ్ కార్యక్రమం ప్రకటనగా పరిమితం అయితే ఉంటే ఎట్లనే అధ్యక్ష. వీళ్ళు ఈ ప్రభుత్వం ఏదైతే అంబేద్కర్ వీళ్ళు మీరు 10 మీ ఇంకో 2 లక్షలు ఎక్కువైనా పర్లేదు, కానీ ఏదైతే ఉందో దళిత నిరుద్యోగ యువతను ఆదుకునే విధంగా కార్యక్రమం అమలు చేయాలని చెప్పి భావిస్తుంది అధ్యక్ష.